రీసెంట్‌గా ఒక వార్త అయితే బయటకైతే వచ్చింది ఆంధ్రప్రదేశ్ నుంచి. రానున్న ఆగస్టు నెల నుంచి సీఎం మారబోతున్నారు ఆంధ్రప్రదేశ్‌కి. ఎవరని కూడా వింటే నారా లోకేష్ గారని కూడా మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు నిజమయ్యే అవకాశం ఉంది? ఇంతకుముందు కూడా చెప్పినట్టు ఎప్పుడు వరకైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఈజ్ ఓన్లీ సీఎం. ఓకే. ఇంతకుముందు కూడా కొన్నిసార్లు మీడియాలలో వచ్చింది ఏమని, నారా లోకేష్ ఈజ్ డిప్యూటీ సీఎం కాబోతున్నారని. యెస్. అది ఫేక్ న్యూస్ అని వచ్చేసింది. ఇప్పుడు సీఎం సీఎం అంటున్నారు. ఇదేంటంటే మంచిగా నడుస్తున్న పరిపాలన చిచ్చు పెట్టడం. ఇవంతా ఎవరు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది మనం చూసుకోవాలి. ఓకే. ఇవంతా చేస్తుంది వైసీపీ మీడియా, వైసీపీ సంబంధించిన వాళ్ళు. ఎందుకంటే కూటమిలో ఏదో ఒకటి చిచ్చు పెట్టి కూటమిని చెడగొట్టాలనుకుంటారు వాళ్ళు. కానీ వాళ్ళకి ముందు కూడా చెప్పిన, ఉన్న కూటమి కూలిపోయినా ఏం అయ్యేది లేదాడ. ఎందుకంటే తెలుగుదేశం హై మెజారిటీ, కావాల్సిన మెజారిటీ కన్నా ఎక్కువ సీట్లు ఉన్నాయి. ఇంకా మనం రాబోయే రోజులలో చాలా స్ట్రాంగ్ ఉన్నాం. సౌత్ ఇండియాలోనే స్ట్రాంగెస్ట్ పార్టీ మనది. 1 కోటి మెంబర్షిప్లు ఉన్నాయి. సో ఇవన్నీ పనికిరాని న్యూస్లు పనికిరావు, పుట్టి సోషల్ మీడియా వార్తలు ఇవి. అంటే నారా లోకేష్ గారిని చేయొచ్చు అన్నది పెద్దవాళ్ళే, అంటే పెద్ద రాజకీయ నాయకులే, పెద్ద హోదాలో ఉన్న వాళ్ళే మాట్లాడినట్టు కూడా వినిపిస్తుంది. ఇప్పుడు నేను అనుకుంటా కావాలని ప్రజలు యాక్సెప్ట్ చేయాలి కదా. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ప్రజలు వేరే వాళ్ళని యాక్సెప్ట్ చేయరు. అదొకటి గమనించుకోవాలి. ఇవన్నీ సోషల్ మీడియా వార్తలు, ఇవన్నీ పనికిరావు. ఓకే. మరి ఒకవేళ ఇదే వార్త నిజమవుతే జనసేన పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటి? అంటే ఆయన అలాగే డిప్యూటీ సీఎం పదవికి అంకితమా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కాదు ఇది. ఒకవేళ అయినప్పుడు అప్పుడు ఏముందో డిస్కషన్స్ మనం మాట్లాడుకోవాలి. మరి ఎందుకని ఇటువంటి విమర్శలు బయటకు వస్తున్నాయి? ఎవరు చేపిస్తున్నారు? వైసీపీ సింపుల్ ఫండా. ఇప్పుడు కూటమి కానీ తెలుగుదేశంతో ఎవరికి ఇబ్బంది, ఎవరు క్లాస్ అవుతుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే అవుతుంది. అలాంటప్పుడు వాళ్ళకి సంబంధించిన కొంతమంది సోషల్ మీడియా వాళ్ళు పనికిరాని వార్తలు లేపుతున్నారు. ఎందుకంటే కూటమిలో ఉన్న వాళ్ళు మాట్లాడుకోవాలి, ఇది కార్యకర్తల మధ్యలో గొడవలు కావాలి, ఏదో ఒకటి చిచ్చి పెట్టాలని. కానీ అవన్నీ అయ్యే పరిస్థితి కాదు. ఇట్లాంటివి ఎన్నో చూసుకొని వచ్చినాం. 40 సంవత్సరాల చరిత్ర ఉంది చంద్రబాబుకి. ఇట్లాంటివి ఇట్లా చిట్కలు లేపినట్టు లేపి పడేస్తాం ఆల్రెడీ. అందుకనే సోషల్ మీడియాకు సర్వేలెన్స్ పెట్టిర్రు. ఎవరైతే సోషల్ మీడియాలో రాంగ్ వీడియోస్ రాంగ్ కామెంట్స్ పెడితే వాళ్ళ తాట తీస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, ఏపీ పోలీస్కి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్. ఆ టీడీపీ వాడు కావచ్చు, జనసేన, బీజేపీ, ఏ పార్టీ నాయకుడైనా కావచ్చు, ఎవడైనా రాంగ్ పెడితే కథం, అరెస్ట్. మిషన్ లోటస్ ఏదైతే ఆ మిషన్ ఉందో అది కూడా కేవలం ఇదే నారా లోకేష్ గారిని సీఎం చేయొచ్చు అన్నది. మిషన్ లోటస్ నారా లోకేష్ ని కాదు, మిషన్ లోటస్ ఈజ్ అది బీజేపీ పార్టీది. అది వాళ్ళు బీజేపీని స్ట్రాంగ్ చేసుకోవాలనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ లో. అవును. ఇలా సౌత్ ఇండియాలో కూడా వాళ్ళు స్ట్రాంగ్ చేసుకోవాలనుకుంటున్నారు. దాని భాగంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న 11 మందిలో 10 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో జాయిన్ కాబోతున్నారు. ఉన్న 4 ఎంపీలు కూడా జాయిన్ కాబోతున్నారని ఉన్న ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పోయి డీకే శివకుమార్ని కలిసిండో, కాంగ్రెస్ లో పార్టీని విలీనం చేసుకుంటా అన్నప్పుడు వీళ్ళకి అర్థమైపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నో మోర్ ఎగ్జిస్ట్. ఇంకా అప్పుడు కాంగ్రెస్లో ఈ పార్టీ విలీనమైనా కానీ అది అన్నం చెల్లె గొడవలే అయితే కానీ పార్టీకి డెవలప్ కాదు, ప్రజలకు ఏం చేయలేదు. అందుకనే మిషన్ లోటస్ స్టార్ట్ కాబోతుంది ఆడ. మిషన్ లోటస్ అంటే అందులో పవన్ కళ్యాణ్ గారిని అక్కడ సీఎం హోదాలో కూర్చోబెట్టొచ్చు. అంటే ఇప్పుడు ఈ రచ్చ నడుస్తుంటే, అంటే నారా లోకేష్ గారిని సీఎం అంటుంటూ మాట్లాడుతుంటే, అంటే ఒకవేళ నారా లోకేష్ గారు నిజంగా సీఎం కింద ఈ విమర్శలు బయటకు వస్తే ప్రజల్లో ఒక మంచి హుషారు వచ్చి పవన్ కళ్యాణ్ అన్యాయం అయిపోతారు అన్నది ఇది ఒక మిషన్ లోటస్ చేస్తుందని కూడా మాట్లాడుతున్నారు. ఎవరైనా సీఎం కావాలంటే ఆయనకు 100 మెంబర్స్ ఎమ్మెల్యే ఉండాలి. నేను కావచ్చు, నువ్వు కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, పూర్ణేందశ్వరి కావచ్చు, ఎవరైనా కావచ్చు, 100 మెంబర్స్ ఎమ్మెల్యే సపోర్ట్ ఎవరికైతే ఉందో వాళ్ళే సీఎం. ప్రజెంట్ చంద్రబాబు నాయుడుకే ఉంది అది. ఓకే, ఆయననే సీఎం, క్లియర్ కట్, నో మోర్ డిస్కషన్. పవన్ కళ్యాణ్ కావాలంటే పవన్ కళ్యాణ్ 100 మెంబర్స్ ఎమ్మెల్యే సపోర్ట్ తెచ్చుకోవాలి. 100 మెంబర్స్ ఎమ్మెల్యే సపోర్ట్ ఉంటే పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడు, లేకుంటే కాడు, అంతే. మరి నారా లోకేష్ గారి పరిపాలన ఎలా ఉంది అనుకోవచ్చు? ఇప్పుడు పరిపాలన అంటే ఆయన ఐటీ మినిస్టర్, ఆయనకు ఉన్న పోర్ట్ఫోలియోలో ఆయన పనిచేస్తుండు. ఫస్ట్ ఐటీ కంపెనీస్ తెచ్చుకుంటుండు కదా, దానిపైన ఆయన పనులు ఆయన చేస్తుండు. ఎవరినైనా అనలైజ్ చేయాలంటే 2-3 ఇయర్స్ పట్టాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చాలా దారుణ పరిస్థితిలో ఉందమ్మా. లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయో ఇంకా తెలుస్తలేదు. తవ్వుతూనే ఉన్నారు. మొన్ననే మనం చూసినాం, ఒక మినిస్టర్ వారిపోయిండు, మాజీ మినిస్టర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎన్నో వేల కోట్లు సంకనాక్పించిండు. ఇట్లా ఎంతో మంది ఏమేం చేసిరో అదే తెలుసుకొని మనకి ఇంకా 1 ఇయర్ పడుతుంది. దాని తర్వాత మనం చెప్పగలుగుతాం ఏం చేయగలుగుతున్నాం అని. 6 గ్యారంటీస్ అయితే 100% ఇవ్వాలి, ఇస్తాం అది. ఓకే. అంటే ఇప్పుడు మీరు ఏదైతే 6 గ్యారంటీస్ అన్నారో అవి అది సూపర్ 6. అవును, 6 గ్యారంటీస్ ఇక్కడ, అక్కడ సూపర్ 6. మరి ఈ సూపర్ 6 ఇంకా అమలు చేయలేకపోతుంది కూటమి ప్రభుత్వం. ఇది కేవలం అంటే ఓట్ల కోసమనే సూపర్ 6 అన్నది కూడా ప్రవేశపెట్టింది అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. నిజమేనా? అసలు మనం ఇన్ని లక్షల కోట్ల అప్పులని ఎవరికి తెలియదు.
మనం ఒక ఎంచనే వేసుకున్నాం ఇన్ని వేల కోట్లు ఉండొచ్చు, సో మనం ఈ స్కీమ్స్ ఇవ్వగలుగుతాం వచ్చే బడ్జెట్తోనని. కానీ తవ్వుకున్న కొద్దీ అప్పులే వెళ్తున్నాయి. ఆ అప్పులు తెలుసుకొని అప్పుల్ని ఎట్లా తీర్చుకోవాలి, అది కాకుండా ఆదాయాన్ని ఎట్లా పెంచుకోవాలనే దానిపైన పని నడుస్తుంది. మొన్న చెప్పినట్టే ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి రైతులపైన ఫోకస్, రైతులకు నీళ్ళు అందించాలి, రైతులకు ఫర్టిలైజర్ అందించాలనే పని జరుగుతుంది. అది అయిపోయినాక నెక్స్ట్ పని జరుగుతుంది. మళ్ళా ముందు చెప్పినట్టు మళ్ళీ చెప్తున్న, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు ఎంతైతే మింగేసినారో అంతా కక్కిచ్చేస్తాం. వాళ్ళు అబ్రాడ్లో పెట్టుకొని, స్విస్ బ్యాంక్లో పెట్టుకొని, ఆఫ్రికాలో పెట్టుకొని, ఏడ డబ్బులు పెట్టుకొని అన్నీ తెప్పిస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఏఐ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చంద్రబాబు అదే వాడుతుండే. ఇప్పుడు ఏఐ గవర్నెన్స్, ఎవడు ఎక్కడ ఏం పెట్టినా తెలిసిపోతుంది. ఇప్పుడు వైసీపీ నాయకుల మీద ఈ మధ్యన బాగా గొడవలు అలాగే అరెస్టులు బాగా జరుగుతున్నాయి. అసలు ఏం చేస్తుంది కూటమి ప్రభుత్వం? కావాలనే రివెంజ్ తీర్చుకుంటుందా? రివెంజ్ ఏం తీసుకుంటలేం. ఒక్కొక్కరు దొంగలు ఉన్న వాళ్ళని ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేస్తున్నాం. రెడ్ బుక్ కావచ్చు, వాళ్ళేమో బ్లూ బుక్ పెట్టుకుంటా అంటారు, కొంతమంది వైట్ బుక్ పెట్టుకుంటా అంటారు. అంతా ట్రెండింగ్ రెడ్ బుక్ వల్లనే అయింది. తెలంగాణలో పింక్ బుక్ పెట్టుకుంటారు. ఏ బుక్కులు పెట్టుకున్నా కానీ బుక్కులు ఏంది, ఆ బుక్లో ఏం రాసి ఉంది, ఎవడ లంగా ఎవడు దొంగ, లంగా ఆడేడ లంగతనం చేసిండు, ఎవిడెన్స్ దొరికిందా వేసి పడేయాలి. దొంగ ఏడ దొంగతనం చేసిండు, సీసీటీవీ దొరికిందా, సాక్ష్యాలు దొరికినా వేసి పడేయాలి. అందుకనే 1 by 1 వెళ్తూనే ఉన్నారు కదా వైసీపీ వాళ్ళు. నేను అదే చెప్తున్నా, వైసీపీ అయిపోయింది, నో మోర్ ఎగ్జిస్ట్. ఏకలింగం ఒక్కడే ఉంటాడు పులివెందులలో, అది కూడా రిజైన్ పెడితే కథం. మళ్ళీ చెప్తున్నా, పులివెందులలో రిజైన్ పెట్టిననుకో 30,000+ మెజారిటీ టీడీపీయే గెలుస్తుంది. ఓకే, టీడీపీయే గెలుస్తుంది. చూస్తే అలాగే ఇప్పుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు వైసీపీ యువ నాయకుడు, మరి ఈయన కూడా రీసెంట్ గా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. దీని మీద కూడా చాలా మంది తక్కువ మంది స్పందించారు టీడీపీ నుంచి. ఆయన ఏమన్నారంటే, మీ ప్రభుత్వం నన్ను చెప్పు, ఎన్ని కేసులైనా సరే పెట్టుకోండి, మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది, ఈసారి మేము జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే కోరుకుంటూ ఫ్రీ హ్యాండ్ అడిగారు ఆయన. అసలు ఏంటి ఆ ఫ్రీ హ్యాండ్ అంటే? అది కార్యకర్తల్ని రెచ్చగొట్టడం పని. అసలు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వాట్ ఈస్ హీ? ఏం లేదు, ఒక యువకుడు జనాల్లో తిరిగిండు, యువకుల్ని వేసుకొని తిరిగిండు, జై జగన్ జై జగన్ అని కొట్టుకోండు, కొద్దిగా డబ్బులు సంపాదించుకోండు. జగన్మోహన్ రెడ్డి కూడా కొద్దిగా డబ్బులు ఇచ్చిండు, కార్పొరేషన్ ఇచ్చిరానికి. అసలు వాళ్ళ ఫ్యామిలీ నాయకుడు అంటే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, మొగోడు, టైగర్. టైగర్ అంటారు, ఏమంటారు? టైగర్. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అంటే టైగర్. ఎస్సీ నియోజకవర్గం ఉన్న నందికొట్కూరులా టీడీపీ జెండా నిలబెట్టిండు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి. కడప కావచ్చు, మనకు మన నంద్యాల కావచ్చు, ఎక్కడైనా బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి వల్లనే మనకు కడప జిల్లాలో తెలుగుదేశం ఉన్నది. ప్రజల కోసం పనిచేసింది వాళ్ళ బాబాయ్ పనిచేసిండు. అటువంటిది ఆయన బాబాయ్కి ఆనకేం తెలుసు రాజకీయం అన్నాడు. అరే నీతను వయసులో చాలా పెద్దోడు, 30-40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నోని తీసి పక్కన పడేసిండు. ఏమైంది అలా? ఇంకేం గతి లేదు. అదే బాబాయ్ కూతురు తొడగొట్టి నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, నంద్యాల ఎంపీ, పార్లమెంట్లో చూడు ఎట్లా మాట్లాడుతుందో. మొన్న ఉతికి ఆరేసింది ఈయన్ని, సిద్ధార్థ్ గారిని. ఇట్లా ఒక్క సెకండ్ ఆమె తలుచుకుంటే ఈయన పని అయిపోతుంది, లోపల వెళ్ళిపోతాడు. కార్యకర్తలను రెచ్చగొడుతుండు. ఈయనపైనే 5-6 కేసులు ఉన్నాయి. ఆ కేసులు చూసుకోమని అనవసరంగా. ఫ్రీ హ్యాండ్ ఇస్తే ఏం చేస్తావు? తెలుగుదేశం పార్టీ గంట సేపు అనుకుంది అనుకో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉండరు, వాళ్ళు ఉండరు, గుర్తుపెట్టుకోవాలి. అది ఇట్లా రెచ్చగొట్టడం ప్రయత్నం ఇస్తే వాళ్ళకే ఇబ్బంది. ఇంకోటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ ఎలక్షన్లో ఉండదు. ఓన్లీ కాంగ్రెస్ పార్టీయే ఉంటుంది ఆడ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లోజ్ అయిపోతుంది. ఎట్లయితే తెలంగాణలో వైఎస్ఆర్ టీపీ విలీనం అయిపోయిందో, అక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విలీనం అయిపోతుంది కాంగ్రెస్లో. ఓకే, థ్యాంక్స్ అండి.